నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భూములపై విచారణ చేయిస్తామని ఎమ్మెల్యే ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య. జేవీవి సేవలు అభినందనీయం. పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో జేవీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగులకు కూరగాయల గుడ్లు అందజేసిన పురపాలక కమిషనర్ మల్లికార్జునరావు. ఓటమి ప్రభుత్వంలోని అభివృద్ధి సంక్షేమ పథకాలు. రాపూర్ పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేసిన టీడీపీ నాయకులు. వైభవంగా శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవాలయ శిఖర ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలు. ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొన్న అనంతరం గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్. నియోజకవర్గంలో భూముల ఆక్రమణలపై విచారణ చేయిస్తామని ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్ ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నామని వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జి బూదూరు గురవయ్య పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరు పట్టణంలో వైకాపా నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య మాట్లాడుతూ చిల్లకూరు మండలం మోమిడి గ్రామంలో జరిగిన సమావేశంలో తాము అడిగిన విషయాలకు ఎమ్మెల్యే పొంతన లేకుండా సమాధానం ఇచ్చారన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అండతో కొంతమంది పోలీసులు వైకాపా నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిపారు. క్రిస్ సిటీ మరియు కడివేరు ప్రాంతంలోని పేదల భూములను టీడీపీ నాయకులు కార్యకర్తలు వారి పేర్ల మీద నమోదు చేసుకున్నారని ఆరోపించారు. భూ అక్రమాలపై ఎమ్మెల్యే సునీల్ కుమార్ విచారణ జరిపిస్తామని తెలపడాన్ని తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటామని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ఆయన వివరించారు. మన జరిగిన మూమెంట్లో నేను మాట్లాడిన అంశాల మీద ఎమ్మెల్యే గారు కొన్ని సూటిగా ప్రశ్నలు వేయడం జరిగింది. వాటికి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఎందుకంటే నేను ఒకదానికి ఒకటి పొత్తు లేకుండా మాట్లాడారు ఎమ్మెల్యే గారు. నేను రూరల్ గూడూరు నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ మీద మాట్లాడారు. నేను అందరు పోలీస్ అధికారుల గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ గూడూరు రూరల్ సిఐ కిషోర్ బాబు గారు మీ అండదండలు చూసుకొని వైసీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతుండేది వాస్తవం కాదా? ఇది నిజం కాదా? మీరు చేసే ప్రతి పనులకి మా వైసీపీ నాయకులు మీ సిఐ గారు బలి చేస్తా ఉన్నారు. ఒకటే అడుగుతున్నా సిఐ గారు మీరు పచ్చ చొక్కా వేసుకొని వాళ్ళకి పొత్తులాగా పనిచేసుకోండి కానీ మా వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద ఇబ్బందులు పెడతా మా వైసీపీ నాయకులు నష్టపోతా ఉంటే ఎవరు చూస్తాం. మీకు ఒక ఉద్దేశం ఉంటే మీరు పోలీస్ డ్రెస్ ని తీసేసి రాజకీయాల్లోకి వచ్చి మీరంతగా మీ పార్టీ టీడీపీ నాయకుల్ని పార్టీ కార్యకర్తల్ని అందరినీ కాపాడుకోవాలనుకుంటే లేదా సునీల్ అన్న గారితో ఎమ్మెల్యే గారితో పని చేయాలనుకుంటే మీరు చేయండి. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎమ్మెల్యే గారి అండదండలు చూసుకొని మంగళపూర్ లో ఫ్లెక్సీ దించారని ఒక పిల్లడి మీద ఆ ఫ్లెక్సీ విషయంలో వాళ్ళ తండ్రిని తీసుకుపోయి ఎక్కడ మొలమూల మండలానికి సంబంధించిన బద్దేలు గ్రామంలో గొర్రెలు మేపుకుంటాం. కానిస్టేబుల్ పోయి అతన్ని తీసుకొచ్చి అక్కడి నుంచి కొట్టుకుంటా వస్తా ఉంటాం. మీరు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అతని చిత్రహింసలు పెట్టారు. అది వాస్తవం కదా? దళితులు అంటారు. ఈ దళితుల్ని కొడతా ఉంటాయి. మీరు ఎలా చూస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు? మీరు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇంకొక విషయం, అతన్ని హైకోర్టు ఆదేశించాం. అతను హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు పిటిషన్ వేసిన తర్వాత విచారణకి ఏ పాపం తెలియని ఎస్పీ గారిని నిలబెట్టి వాళ్ళ కింద స్థాయిలో ఉన్న ఎస్ఐలు కానిస్టేబుల్ కూడా ఆ విచారణకి హైకోర్టుకి హాజరయ్యారు. హైకోర్టు మిమ్మల్ని ఏం చేసింది? అక్షింతలు వేసి పంపింది. ఇది వాస్తవం కదా? ఇలా మీరు చెప్పుకుంటా పోతా ఉంటే అది ఎవరి వల్ల? మీ అన్నదండలు చూసుకొని ఈ సిఏ గారి వల్ల ఈ పోలీస్ వ్యవస్థ ఎలా నడుస్తా ఉంది. ఇంకొకటి, కడివేడు భూముల గురించి మాట్లాడడం జరిగింది. కడివేడు భూముల్లో ప్రభుత్వ భూములన్నింటినీ మీ నాయకులు టీడీపీ నాయకులు కార్యకర్తలందరూ ఆక్రమించుకొని పప్పు బెల్లం లాగా పంచుకోవడం జరిగింది. ఇది వాస్తవా కాదా? ఇది మీ పేపర్లోనే వేశారు. 700 ఎకరాలు హామ్ పట్టానండి ఏబిఎంలో వేశారు.
సీలింగ్ భూములు రెక్కలని, ఇది వాస్తవం కదా? దీని గురించి మీరు ఎందుకు వాటిని అమ్మకూడదు, వేరే వాళ్ళు కొన్నా సరే చెల్లుబాటు కాదని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి పేద ప్రజలకు ఇస్తే ఈరోజు చిలకూరు మండలంలో కనీసం ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి నాకు తెలిసి ఇచ్చినట్టులో 10% కూడా లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎవరైతే ప్రభుత్వం పేద ప్రజలకి ఇచ్చిందో వాళ్ళకే చెందాలని చెప్పేసి, ఎవరన్నా ఆ భూముల్ని కొనుగోలు చేస్తున్నా వాళ్ళకే వదిలేయాలని చెప్పి చిలకూరు మండలంలో ఉన్న ప్రభుత్వ భూములని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. అది కూడా దయచేసి చేసి ఎవరికైతే. ఈ సమావేశంలో నాయకులు మన్యం శ్రీనివాసులు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు చేయూత అందించడం అభినందనీయమని పురపాలక కమిషనర్ మల్లికార్జునరావు అన్నారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జేవీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు అందజేశారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పురపాలక కమిషనర్ మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ తనకున్న దాంట్లో ఇతరులకు సాయం చేయాలనే గుణం కలిగిన దాత ప్రభాకర్ రెడ్డిని అభినందిస్తున్నామన్నారు. జేవీవీ సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలను వ్యతిరేకంగా పనిచేస్తూనే విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన కలిగిస్తుండడం సంతోషకరమని తెలిపారు. అంతేకాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన వివరించారు. ఇందుకు వారికి ధన్యవాదాలు. ఏదేమైనప్పటికీ దివ్యాంగుల కోసం గత 4 సంవత్సరాల నుంచి మీరు ఎటువంటి గ్యాప్ లేకుండా ఏదో సహాయం చేయాలనే ఉద్దేశంతో గత 4 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూ చేస్తున్నారు. జన విజ్ఞాన వేదిక ఆధారంగా ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తూ ప్రతి నెల ఖచ్చితంగా 3వ ఆదివారం ఈ ఏదైతే ఈ నిత్యావసర సరుకులు ఉన్నాయో వీరికి పంచే కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు ఈ జన విజ్ఞాన నాయకులు రాజా గారికి మరియు మిగతా సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పేర్లు 3 ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ఆర్ సంస్థ సంబంధించి, అంటే అది ఏ స్థాయి అయినా ఉండవచ్చు, ఎంతో హైట్ ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు, క్రమం తప్పకుండా ఒక ఇలాంటి కార్యక్రమానికి తన సహాయ సహకారాలు అందించడానికి చాలా గొప్ప విషయం. అటువంటి వాళ్ళు మన జాతీయ అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో ఎంతైనా పాత్ర ఉండాలి. ఎందుకంటే ఆ మనస్తత్వాన్ని చాలా ఇంపార్టెంట్. అది ఎంత ఇచ్చారు, ఏది ఇచ్చారని కాదు, కానీ ఈ కంటిన్యూషన్గా ఒక ఐడియాలజీకి కమిట్ అయ్యేటువంటి అది చాలా ముఖ్యమైన విషయం. సో అందుకు వారిని అభినందిస్తున్నాను. రెండోది, ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు యాక్చువల్ నాకు ఇక్కడ రాకముందు ఆయన పేరు విన్నాను, ఎందుకంటే వాళ్ళ బావగారు మా ఫ్రెండ్. సో ఇక్కడ ఎలా అయిందన్నప్పుడు అదే ఉన్నారు కొంతమంది ఇక్కడ తెలిసిన వాళ్ళు, ఆయన తరఫున పేరు విన్నాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. దాంట్లో భాగంగా ప్రధానంగా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గత 13 సంవత్సరాల నుంచి అక్కడికి వస్తున్నటువంటి గర్భిణీ స్త్రీలకి ప్రతి నెల 9వ తేదీ భోజనాలు ఇవ్వటం మాకు చాలా ఆత్మసంతృప్తి ఇచ్చినటువంటి ప్రోగ్రాం. అదేవిధంగా మా సోదరులు మాకు ఎప్పుడు ఈ దివ్యాంగ సోదరులతో ఉన్నటువంటి పరిచయం దృష్ట్యా వారి పడిన కార్యక్రమం చేయాలని ఆలోచించినప్పుడు ఆ సంస్థ అధ్యక్షులుగా ఉన్న సుధీరు, నేను గౌరవ అధ్యక్షుడిగా దాన్ని మాట్లాడుకొని ప్రతి నెల 3వ ఆదివారం వారికి ఈ కూరగాయలు, గుడ్లు ఇస్తే బాగుంటుందని ఆలోచన వచ్చి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ కార్యక్రమం 4వ సంవత్సరంలో చేయటం చాలా సంతోషం. ఇంతేకాకుండా గూడూరులో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పించాము. వాటితో పాటుగా 2 రూములు కూడా మా జేవీ సభ్యులు డబ్బులతోనే వేసుకొని ఆ రూములు కూడా దివ్యాంగులు అనే దానికంటే విభిన్న ప్రతిభావంతులు. మీరు మానసికంగా సిద్ధపడితే ఏ పనైనా చేయగలరు, ఏ స్థాయికైనా పోగలరు. కాబట్టి శరీరంలో ఏదో ఒక అవయవం సరిగా ఇది లేకపోయినప్పటికీ దాన్ని పక్కన పెట్టేసి నేను చేయగలననే భావంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ నెల స్పాన్సరు ఆర్ఆర్జే ప్రొవిజన్ షాప్ అధినేత ప్రభాకర్ రెడ్డి గారికి జన విజ్ఞాన వేదికన ప్రత్యేక ధన్యవాదాలు. అనంతరం కమిషనర్ ను సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జేవీవీ గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, సభ్యులు నాగరాజు, చెంచునారాయణ, పురుషోత్తమరావు, రామ్మోహన్, ఇబ్రహీం, సుబ్బారావు, నక్కా గోపి, సుమన్ రెడ్డి, శ్రీనివాసాచారి, డివివి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని టీడీపీ మండల అధ్యక్షుడు చెన్ను అశోక్ కుమార్ రెడ్డి తదితరులు పేర్కొన్నారు. రాపూర్ పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నాయకులు నిర్వహించారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు రాపూర్ పట్టణంలోని 1వ, 2వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు చెన్ను అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు కలిసి ఇంటింటికి వెళ్లి 2 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన సూపర్ 6 పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చెన్ను అశోక్ కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ పేదరిక నిర్మూలన, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. సూపర్ 6 పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక చేయూత అందుతుందని వారు వివరించారు. మన రాఘవరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా వెంకటరమణారెడ్డి, మోరవరెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఇంకా జనసేన నాయకురాలు వీర మహిళ కస్తూరమ్మ, ఇంకా ముక్తియార్, మన మండల నాయకులందరూ, క్లస్టర్ ఇన్ఛార్జ్ పెంచిల్ రెడ్డి అందరూ కలిసి ఈరోజు నిన్న నేను శాసనసభలో చెప్పడం జరిగింది. రాపూర్లో ఈరోజు నుంచి మొదలు పెడుతున్నాం అయ్యా. ఈరోజు నుంచి మనం అన్ని ఇల్లులు తిరిగి అన్ని 90% కవర్ చేసేలా మేము చేస్తామని చెప్పి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ అన్ని ఇళ్లలో మన సంక్షేమ విజయాల గురించి వివరించి అందరు నిర్ణయాలు తీసుకొని కొందరికి ఏవైతే రాలేదో వాళ్ళందరికీ కూడా చేస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి ఈ కార్యక్రమంలో నాయకులు దొందోలు వెంకటేశ్వర రెడ్డి, షేక్ ముక్తార్, రాఘవరెడ్డి, నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, ఎంఎంటి మధురెడ్డి, చెన్ను పెంచిల్ రెడ్డి, జనసేన వీర మహిళ కొండాపురం కస్తూరి తదితరులు పాల్గొన్నారు. ముత్తుకూరు మండలం జంగాలకంటికి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి కానిస్టేబుల్ విజయ్ ప్రకాష్ మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముత్తుకూరు మండలం జంగాలకండ్రిగా పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముత్తుకూరు రాజీవ్ నగర్కి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ నెల్లూరు ఆర్ముడు రిజర్వ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఇంటికి బైక్ పై వెళ్తుండగా పెట్రోల్ బంక్ సమీపంలో అదుపు తప్పి పడిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ఆయన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కానిస్టేబుల్ విజయ్ ప్రకాష్ మృతి చెందారు. మృతదేహాన్ని అంబులెన్స్ లో వారి నివాసానికి తరలించారు. ఈ మేరకు ఎస్ఐ డివికే రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు వారి సతీమణి భువనేశ్వరి చేతుల మీదుగా తాళిని వరుడికి బండ్ల గణేష్ ఇప్పించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో వెలసిన శ్రీ ధర్మరాజ స్వామి దేవాలయంలో శిఖర ప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆలయానికి విచ్చేశారు. ఆయనకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ చైర్మన్ వాటంబేడి శివకుమార్, ఈవో రవికృష్ణ తదితరులు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను ఘనంగా సన్మానించి ప్రసాదాలు అందజేశారు. నూతన గదిని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాల్లో నాయకులు బిల్లి చెంచురామయ్య, హరికుమార్, రహీం, శ్రీకంఠి రామ్మోహన్ రావు, చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. స్వాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, ఇహ స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, ఇహ స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన, ఇహ స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన, స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. మధురాపురి సదన
भोगदप्त सुलभा सुपुष्पगन्धकळभा भोगदप्त सुलभा सुपुष्पगन्धकळभा भोगदप्त सुलभा सुपुष्पगन्धकळभा कस्तूरि तिलक महिपा मम कान्तनन्द गोपकन्द स्वागतं कृष्ण भोगदप्त सुलभा सुपुष्पगन्धकळभा कस्तूरि तिलक महिपा मम कान्तनन्द गोपकन्द स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरि सदना मृदुवदना मधुसूदना स्वागतं कृष्ण मुष्टिकासूरचाणूरमल्लमल्लविशारद मधुसूदना मुष्टिकासूरचाणूरमल्लमल्लविशारद मधुसूदना मुष्टिकासूरचाणूरमल्लमल्लविशारद कुवलय पीडमर्दन कणिङ्गनर्तन गोपुनरक्षण सकल सुलक्षण देव मर्दन कणिङ्गनर्तन गोपुनरक्षण सकल सुलक्षण देव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि समपराभ शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि समपराभ धीर मुनि जन विहार గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ వేద మంత్రోచ్చరణల మధ్య వైభవంగా జరిగింది. ఈ పల్లకీ సేవలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బత్తల సుబ్బారెడ్డి, విజేత సుజిత్ కుమార్ రెడ్డి, సాయినిత్య, నయన్ దక్షిత్ రెడ్డి వ్యవహరించారు. ఎక్కడో కొండపై ఉన్నావు సామి ఇక్కడున్న మా మాట వినరావేమి ఎక్కడో కొండపై ఉన్నావు సామి ఇక్కడున్న మా మాట వినరావేమి కొండపై ఎక్కంగలేము దండిగా మొక్కంగలేము దండాలయ్య తల్లడిల్లు మముగనవేమి సామి సామి దరిచేర్చలేవా సామి నరసింహ సామి 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 కరుణించి రావా సామి నరసింహ సామి మా సామి నరసింహ సామి ఎక్కడో కొండపై ఉన్నావు సామి పాపాలన్నీ తీర్చు స్వామి తాపమే శ్వాసగా సాగుతున్న జీవులము నీ పాద స్పర్శకై వేచి ఉన్న దాసులము అంతటా ఉన్నావు అంటూ అందరూ అంటుంటే వింటూ ఎంతగా వెతికేము సామి కనరావేమి అండగా ఉంటావు అంటూ నిండుగా నమ్మేము సామి దండమో కరుణాల సామి ప్రోవుము సామి 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 దరిచేర్చలేవా సామి నరసింహ సామి 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 కరుణించి రావా సామి నరసింహ సామి మా సామి నరసింహ సామి ఎక్కడో కొండపై ఉన్నావు సామి
ఆనంద చిత్తుడై నువ్వు రక్తి చూపగా సామి నీ మహిమ పొగడతరమా సామి. హిరణ్య కసిపుడే నిన్ను చంపనించగా దారుని మురిసెనే అతని నువ్వు చంపగా నేను నాదన్న స్వార్థం నేనే గొప్పన్న గర్వం రక్కసి మూకల తలకెక్కెను సామి. మనుబోలు మండలం పీడూరు మెట్లో వెలిసిన శ్రీ రేణుకా మాతమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి క్షీర పంచామృతాలతో అభిషేకాలు, కుంకుమ పూజ చేశారు. భక్తులుగా పాల్గొని శ్రీ రేణుకా మాతమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మోడం దయాకర్ రెడ్డి, మోడం కృష్ణమోహన్ రెడ్డి, నీలిమ దంపతులు, మన్యమాల సాయిమోహన్ రెడ్డి, సుప్రియమ్మ దంపతులతో పాటు మోడం శ్రీనివాసులరెడ్డి, లావణ్య దంపతులు వ్యవహరించారు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది, గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది. ధాన్యం పండేది, ధర్మం బతికేది. ముత్తైదు గుంటల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. రంగవల్లి ముంగిలి కందం, రావి చెట్టు రచ్చకు అందం, పట్టు చీర పాపటి బొట్టు, కొత్త పెళ్లి కూతురి కందం, నడిసొచ్చే తీరల్లే అడుగేసే గౌరమ్మ. పండంటి బిడ్డన్ని తొందరలో ఇంకొమ్మ, మురిపించు మువ్వల్లే కనిపించు తుమ్మాయి చెలరేగితే ఊరు పులకించిపోతుంది. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. పిడూరు గ్రామంలో వేయించేసినటువంటి రేణుకా మాతమ్మ దేవత యొక్క దేవాలయం నందు కరెక్ట్గా సంవత్సరం కిందట మనం ప్రతిష్టా మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అదేవిధంగా తరువాత సంవత్సరం తర్వాత కరెక్ట్గా ఇదే రోజు మరలా అమ్మవారికి వార్షికోత్సవ కార్యక్రమం జరుగుతోంది. దాంట్లో ఉభయకర్తలుగా కృష్ణమోహన్ అన్న గారు, అదేవిధంగా నీలిమాగాళ్ళ దంపతులు, అదేవిధంగా సాయిమోహన్ రెడ్డి వారు, గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడ చేరి, అదేవిధంగా గ్రామం తరపున పెద్ద కాపు వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి అమ్మవారికి అదేవిధంగా విశేషంగా అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా మండపారాధన, పూజ, హోమాలు, అదేవిధంగా కోష్ట పరివార దేవత సహిత మాతమ్మ దేవతకు విశేషమైనటువంటి పూజలు, అదేవిధంగా కార్యక్రమం పొంగళ్ళన్నీ కూడా గ్రామోత్సవం అన్ని కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కావున గ్రామోత్సవాలందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూములపై విచారణ చేయిస్తామని ఎమ్మెల్యే ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య. జేవీవి సేవలు అభినందనీయం. పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో జేవీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగులకు కూరగాయల గుడ్లు అందజేసిన పురపాలక కమిషనర్ మల్లికార్జునరావు. ఓటమి ప్రభుత్వంలోని అభివృద్ధి సంక్షేమ పథకాలు. రాపూర్ పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేసిన టీడీపీ నాయకులు.
వైభవంగా శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవాలయ శిఖర ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలు. ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొన్న అనంతరం గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవా న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.